ఇదిగో మిలిటరీ పెద్దయినా మీ కాలనీ వాళ్ళంతా మీ చల్లని చేతులతో నా మనవణ్ణో ఇంటివాణ్ణి చేస్తున్నారు. మిమ్మల్ని అందరినీ మా ఇంటికి తీసుకెళ్లి భోజనాలు పెడతాను. తప్పకుండా విత్ చికెన్ బిర్యానీ. మా బెటాలియన్ మొత్తం మా మిలిటరీ వాళ్ళు వచ్చారు. ఏమండి, ఈ నిశ్చితార్థం చూస్తుంటే మన పెళ్లి అయిన రోజు మొదటి రాత్రి గుర్తుకొస్తుంది కదూ? నాకు టెన్షన్ స్టార్ట్ అయిన మొదటి రాత్రి గుర్తొస్తుంది. అయ్యగారు బయట సర్దుకోమని చెప్తున్నారు. అరే దరిద్రుడా, దానికి ఏ టైంలో ఏమేం జరిపోతే నీకెలా తెలుస్తుందిరా? సిక్స్త్ సెన్స్ అండి. మగేశ్వరి పెళ్లి మన అందరి ఇళ్లలో పెళ్లిలా ఉంది కదా. తొందరగా చేయండి. ఎన్నడి మీనా, నీ మొగుడు వాడిని ఎప్పుడు నీ కూడా దానే ఉంటాడు. ఈ దినం కాను ఏమో పొద్దు నుంచి కనబడలేదు. ఐఎమ్ హ్యాపీ. వచ్చేసారు. ఎందుకని అరుస్తున్నారు? ఇక్కడ అందరూ ఆడవాళ్ళేగా, మగవాళ్ళు లేరుగా. నేను గాని ఉంటానేమో అని ముందు జాగ్రత్తగా చెప్తున్నారమ్మా. సన్యాసి, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? వాళ్ళు ప్యాకెట్లో లడ్డు పెడుతున్నారు, నేను పిన్ కొడదామని వచ్చాను. లడ్డు పెట్టిన వాళ్ళు పిన్ కొట్టలేరా? చూడండి నసగారు, భార్య మీద అంత మోజు పెంచుకోకూడదు. ఈ ప్రపంచంలో ఎవ్వరి భార్య ఎవ్వరికి సొంతం కాదు. ఇప్పుడు హిస్టరీ తీసుకోండి. రాముడి భార్యని రావణాసురుడు తీసుకెళ్లాడు కదా, దట్ ఈస్ రామాయణం. అదే రావణాసురుడి భార్యని రాముడు తీసుకెళ్తే గీమాయణం. అయినా ఇలాంటి పిల్లని హీరో ఎందుకు ఎత్తుకెళ్తానండి బాబు? ఎత్తుకెళ్ళిపోతున్నాడు బాబు, ఎత్తుకెళ్ళిపోతున్నాడు. అదే నా బాధ. ఇంత మిస్టేక్ ఎక్కడ జరిగిందండి బాబు? ఎక్కడ జరిగిందో చెప్పేనా? ఈ బుక్కులో. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పవే బాబు. ఎలా జరగాలో, ఏం జరిగితే బాగుంటుందో ఈ కాలనీ వాళ్ళందరూ మహి పెళ్లిలోపు నాకు చెప్పాలి. మహి, నువ్వైనా నాకు చెప్పచ్చు. లేకపోతే ఏం జరుగుతుందో ఈ కాలనీ వాళ్ళందరికీ నేనే చెప్తాను. నాన్సెన్స్. ఈ ఆడవాళ్ళకి టైం సెన్స్ లేదు. రిలాక్స్. షట్ అప్. నో రిలాక్సేషన్. ఏంటి సార్, కాల్లో మేకు దిగిన మేకలాగా నో రిలాక్సేషన్ అంటున్నారంటే? ఏం లేదు, మన మహేశ్వర్ వాళ్ళు ఈ రోజు పెళ్లి పిలుపు బయలుదేరుతున్నారు కదా. అవును. ఈ కాలనీ పెద్దని, మేజర్ని, రెస్పాన్సిబుల్ పర్సన్ ని మొదటి శుభలేఖ నాకివ్వడానికి వస్తారు. నేను లేననుకో డిసప్పాయింట్ అవుతారు. మీరు మరీ అంత ఫీల్ అయిపోకండి. మీరు ఇంట్లో లేకపోతే కిటికీలోంచి పడేస్తారంతే. ఈ విషయం తెలుసా మీకు? ఈ కాలనీలో ఉన్న దంపతుల్లో ఏకైక సోలో అందమైన హస్బెండ్ నేనే కదా. నువ్వా? మొదటి శుభలేఖ నాకే ఇవ్వాలని రాత్రి డిసైడ్ చేశారు. ఎవరు చెప్పాడు? ఎవరు చెప్పలేదండి, ఆయనే చెప్పేసుకుంటున్నారండి. ఏంటో ఈ పేస్కి శుభలేఖ అసలు సూటే కాదండి. అసలు మొదటి శుభలేఖ సాగలోడికి ఇస్తే జీవితాంతం సెలవుగా ఉంటుందని పెద్దలు చెప్పారు. అందుకని మొదటి శుభలేఖ నాకే ఇవ్వాలని మీ ఆవిడ రికమెండ్ చేశారు. ఒరేయ్, ప్రతి సీన్ లోనూ మా ఆవిడ మ్యాటర్ నీ నోట్లో నుంచి నా చెవిలో పడిందే సీన్ ఫినిష్ అవుదా? ప్రపంచం మొత్తానికి నువ్వు చలవేమో గానీ నా కొంప మాత్రం నువ్వు కుంపటేవిరా. రే, ఈ కాలనీ నుంచి నువ్వు షిఫ్ట్ అవ్వచ్చుగా? ఈ కాలనీ నాకు సెంటిమెంటల్ కాలనీ, నేను ఎలా వదులుతాను? పెళ్లికి నేను వెండి తట్టుదా ప్రెజెంట్ చేస్తాను. ఓహో, ఆంధ్ర తమిళనాడు రెండు ఇక్కడే ఉన్నాయి. పై 4 తమిళనాడు, కింద 3 ఆంధ్ర. అరే సన్యాసం, నాకు తెలియకడుతాను. చీరలు చాకులో ఇలా తెచ్చేవరా? ఎక్కడ పడితే అక్కడ ఇస్తావు. మనం అంతా ఫ్యామిలీ లాట్లో ఇక్కడ ఇస్తున్నాం. వెళ్ళవే, వెళ్ళు, నేను తీసుకొస్తాను. ఏంటి వాడు అక్కడ చీరిస్తే అక్కడ తీసేసుకోవడం? అసలు బుద్ధిందా నీకు? రోడ్డు మీద అరుస్తావేంటి? చంపుతా. ఇవ్వండి. రా. ఎక్కడికి? రా ఇంటికి. వస్తా. రా. సుబ్బారావుతో మాట్లాడొస్తా. రా నువ్వు. వస్తాను పద. రా చెప్తాను.